మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు పీటీ మండలంలో అనైతికంగా ఎందుకంటున్నామంటే పేపర్లు చింపేసి భయభ్రాంతులు చేసి లాస్ట్ 5 సంవత్సరాలలో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పాలించినాడో ఈ వైసీపీ ప్రభుత్వం, అందులోన ఒక తంబోల్పల్లి నియోజకవర్గంలో ఎవరైతే ఈ రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడో మొత్తం ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచులను అందరినీ పేపర్లు చింపేసి ప్రజానాయకులను చేసినారు. అంటే వీళ్ళకు ఏమాత్రం ప్రజల మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ ఏమాత్రం ఎప్పుడు విశ్వాసం లేదు. దానికి బదులుగా ఈరోజు మీటింగ్ పెడితే, మండల్ మీట్ పెడితే, ఈ మండల్ మీట్కి ప్రజలతో ఎన్నుకోబడినట్లు కాకుండా పేపర్లు చింపేసి ఈ రౌడీలను ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చేసిన ఘనత ఈ రౌడీ ఎమ్మెల్యేది. ఈ రౌడీలు ఈరోజు మండల్ మీటింగ్కి వస్తా మా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకులు ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో మీరు మండల్ మీటింగ్కి రాండి, మాకు ఇబ్బంది లేదు. కానీ ప్రజలతో ఎన్నుకోబడి రాండి. పేపర్లు చింపేసి నాయకులు అయినారు మీరు. అది మగతనం కాదు, ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినారు. అట్లా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో నిలబడి గెలిచి రాండి మండల్ మీటింగ్ అని మా వాళ్ళు సమన్వయంతో నిరసన తెలియజేస్తా అంటే, దీంట్లో ఈ రౌడీ మూకలు, ఈ రౌడీ నాయకులు, ఈ రౌడీ వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కార్లతో గుద్ది 2 గాయపడడం జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మా రామాంజుల కార్యకర్తకి కాలు ఫ్రాక్చర్ అయింది, కాలు దెబ్బలు తగిలినాయి. రాజారెడ్డికి చెయ్యి తగిలింది. ఇట్లాంటివి ఇంకా ఎన్ని రోజులు భరించాలా? ఇప్పుడు జరుగుతున్నది ఇది కూటమి ప్రభుత్వం, అధికారంలో ఉండేది కూటమి ప్రభుత్వం, మీ రౌడీ రాజ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, మీ రౌడీ రాజ్యం పోయింది. ఇప్పటికి పోయి 8 నెలలు అయింది. ఇంకా మీకు ఆ వాసన బాగాలేదు. దాని ప్రతిఫలం మీరు చూస్తారు. ఇప్పటి వరకు కూడా ఎంతో సమన్వయంగా భరిస్తున్నాం మిమ్మల్ని. కానీ మీ రౌడీజాన్ని మీరు ఇంకా పెంచి పోషించాలనుకుంటున్నారు. ఖబర్దార్, ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షించే రోజులు దగ్గర పడ్డాయి. దానికి పునాదిగా ఈ రోజు నుంచి మొదలు పెడతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీ రౌడీజాన్ని సహించేది లేదు. ఎవరైతే దీనికి ఈరోజు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసి మీరు వెహికల్ తొక్కిచ్చి అంత స్టేజ్కి దిగినారంటే, అంటే మనుషులు అంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, కార్యకర్తలు అంటే లెక్కలేదు. మిమ్మల్ని ఖచ్చితంగా ఈ రోజు నుంచే శిక్షించడం స్టార్ట్ చేస్తాం. ఈ రోజు నుంచే ఎక్కడికెక్కడ మీ రౌడీజాన్ని అడ్డుకునేకి మా కార్యకర్తలు ముందుంటారని చెప్పి మీకు ఈ మీడియా పరంగా వార్నింగ్ ఇస్తున్నాం. ఇప్పటికైనా మారండి. మారకపోతే ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ప్రజలే మిమ్మల్ని ఈ తంబోలపల్లి నియోజకవర్గం నుంచి తరిమికొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాను.